రిపబ్లిక్ డే సందర్భంగా ఈ రోజు మా కాలేజ్లో ఫ్లాగ్ హాయిస్టింగ్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ అయితే జరిగాయి. 26th జనవరినే మనం ఎందుకు రిపబ్లిక్ డే జరుపుకుంటామో మీకు తెలుసా? సో ఎందుకంటే 1930లో ఇదే రోజు పూర్ణ స్వరాజ్ అంటే సంపూర్ణ స్వతంత్రం మన దేశ ప్రజలకు వచ్చింది. సో అందుకే ఆ జ్ఞాపకంగా జనవరి 26న రిపబ్లిక్ డేగా మన దేశ ప్రజలు ఎంచుకున్నారు. మన దేశానికి గణతంత్ర దేశం అని పేరు ఎలా వచ్చిందంటే 1950 జనవరి 26న మన భారతదేశ రాజ్యాంగ చట్టం అమల్లోకి వచ్చింది. సో అదే రోజు మన దేశ ప్రజలు గణతంత్ర దేశంగా మారారు. ఇంకా ఇదే రోజున ఢిల్లీలోని ప్యారెడ్లో మన సైన్య సామర్థ్యం మరియు వివిధ శాస్త్రాల సంస్కృతి సంప్రదాయాలు ఇక్కడే ప్రదర్శిస్తారు. ఇదే రోజున మన కంట్రీ క్యాపిటల్ అయిన న్యూఢిల్లీలోని రాజ్పార్క్ దగ్గర ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా జెండా ఎగురవేస్తారు. ఇండియన్ కాన్స్టిట్యూషన్ రాసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి కూడా మనం 26th జనవరిన మాట్లాడుకుంటాము. సో ఇది మన రిపబ్లిక్ డే గురించి ఒక చిన్న ఇన్ఫర్మేషన్. సో ఇంకా మన కాలేజ్ గురించి మాట్లాడుకుంటే ఈరోజైతే మా కాలేజ్లో కల్చరల్ యాక్టివిటీస్ అండ్ ఫ్లాగ్ హాయిస్టింగ్ అయితే జరిగింది. ఇంకా లాస్ట్ అయితే విత్ చాక్లెట్స్ అండ్ బాదుషాతో ఈ రిపబ్లిక్ డే ఎండ్ అయింది. So everyone, once again, wish you happy Republic Day. Thanks for watching this video. Dhanyawad. Bye bye. Tata.